రూపాయల బడ్జెట్లో మీరు ఒక మంచి టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ని కొనాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. నాయిస్ నుంచి ఈ రోజు బడ్స్ సీనో అనే ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ని 999 అయితే లాంచ్ చేశారు. ఈ టీడబ్ల్యూఎస్ యూజ్ చేసేదానికి ఎలా ఉంది, కొత్త ఫీచర్స్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు అన్ని అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాం. టెలిగ్రామ్ లో ఉన్న మన ఏటీటీ డీల్స్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్ బేసిస్ లో ఆన్లైన్ లో ఉన్న మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఇయర్ బడ్స్ ఎంఆర్పీ అయితే 3499 అని మెన్షన్ చేశారు. మన దగ్గర వచ్చి ఐవరీ అండ్ నేవీ అని రెండు కలర్ ఉంది. బాక్స్ ఓపెన్ చేశాక లోపలైతే ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్ లో బుక్ మై షో వౌచర్ ఉంది, వారంటీ కార్డ్, నాయిస్ స్టిక్కర్స్ అండ్ యూసర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఉంది. అండ్ ఇంకో చిన్న బాక్స్ లో టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అండ్ అడిషనల్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్యాకేజింగ్ ఎప్పటిలాగే ఒక ప్రీమియం అయిన నీట్ అయిన ప్యాకేజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ వచ్చి మన డిజైన్ బిల్డ్ క్వాలిటీ నుంచి చూద్దాము. కేస్ మన దగ్గర ఉండేది వచ్చి నేవీ ఒకటి, ఇంకోటి వచ్చి ఐవరీ కలర్. రెండు కలర్స్ చూసేదానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఐవరీ కలర్ లో కాంట్రాస్ట్ లుక్ అయితే నాకు ఇంకా కొంచెం బెటర్ గా నచ్చింది. ఎస్, నా ఫేవరెట్ కలర్ ఎప్పుడు బ్లూనే. బ్లూ కన్నా ఈసారి ఐవరీ వచ్చి కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్లో అయితే మనకు ఒక లెదర్ ఫినిష్ లా ఇచ్చారు. టచ్ చేసేటప్పుడు ఒక మంచి టెక్స్చర్ ఫీల్ అయితే ఇస్తుంది. అందులో ఒక హారిజాంటల్ గ్రూవ్ లో నాయిస్ బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ లోనే మనకు ఒక ఎల్ఈడి ఇండికేషన్ ఉంది. బాటమ్ లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ కంప్లీట్ గా మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఇయర్ బడ్స్ వచ్చి స్టెమ్ టైప్ ఇన్ ఇయర్ డిజైన్ లో అయితే తీసుకొచ్చారు. బట్ ఆ స్టెమ్ అయితే కొంచెం చిన్న సైజ్ అయితే ఇచ్చారు. ఇయర్ బడ్స్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది. అరౌండ్ 4 grams వెయిట్ ఉంది. లాంగ్ వియర్ కూడా మనకి బాగా కంఫర్టబుల్ గా ఉంది. ఫిట్, కంఫర్ట్ ఇలాంటి విషయాల్లో అయితే మనకి కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ కేస్ ఒక ఓవరాల్ వెయిట్ విత్ ఇయర్ బడ్స్తో చూసుకుంటే 45 grams ఉంది. కేస్ అయితే రౌండెడ్ రెక్టాంగులర్ డిజైన్లో అయితే ఉంది. ఈజీగా పాకెట్లో కూడా మనం క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. లైట్ వెయిట్గా కూడా ఫీల్ అవుతుంది. ఫ్రంట్లో ఆ లెదర్ ఫినిష్తో చూసేదానికి మోడర్న్ లుకింగ్ మాత్రం కాదు, ఇంకా కొంచెం ఎలగెంట్ వైబ్ అయితే ఇస్తుంది. ఈ కేస్ డిజైన్ గురించి మీ ఒపీనియన్స్ అయితే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ కనెక్టివిటీ అని చూసుకుంటే ఈసారి బ్లూటూత్ 5.3లో అయితే వస్తుంది. నాయిస్ ఒక హైపర్ సింక్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఈ బడ్స్ కూడా ఉంది. సో కేస్ మన లిడ్ ఉంది చూసారా, దీన్ని ఓపెన్ చేస్తేనే ఈజీగా మనకి ప్యార్ అయిపోతుంది. ఒక సింగిల్ రూమ్లో లేకపోతే ఒక 10 meter డిస్టెన్స్లో యూజ్ చేసుకోవాలంటే ప్యారింగ్ ఇష్యూస్ అయితే లేదు. లాస్ట్ ఒక 1 weekగా యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసినంత వరకు మనకి ప్యారింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ డ్యువల్ ప్యారింగ్ సపోర్ట్ అయితే ఉంది. అది ఖచ్చితంగా ఒక మంచి యాడ్ ఆన్. నేను రెగ్యులర్గా అయితే 2 స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తుంటా. 2 ఫోన్స్లోనూ మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రైమరీ ఫోన్లో మనం కనెక్ట్ చేస్తున్నాము, పాట వింటున్నాము. సెకండరీ ఫోన్లో అయితే ఒక కాల్ వస్తుందంటే ఇమీడియట్గా పాట అయితే పాస్ అవుతుంది. అండ్ ఆ కాల్ కట్ చేసిన తర్వాత పాట అయితే రెజ్యూమ్ అవుతుంది. ఆ డ్యువల్ ప్యారింగ్ అయితే సీమ్లెస్గా పనిచేస్తుంది. సో మంచి ఇంప్లిమెంటేషన్ చేశారు ఈ డ్యువల్ ప్యారింగ్. అండ్ నాయిస్ క్యాన్సలేషన్ గురించి వస్తే ఇయర్ బడ్స్కి డెడికేటెడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ లాంటి ఫీచర్స్ అయితే లేదు. ఇయర్ బడ్స్ డిజైన్ వచ్చి బాగానే చేశారు. చెవులో మనం వేర్ చేసుకుంటే అంబియన్ నాయిస్ అయితే రెడ్యూస్ అయ్యేది మనం ఈజీగా నోటీస్ చేస్తాము. సో చెవు అయితే కంప్లీట్ గా బ్లాక్ చేస్తుంది. రూమ్ లో ఏసీ, ఫ్యాన్ ఏదైనా రన్ అవుతున్నా కూడా ఆ నాయిస్ కంప్లీట్ గా బ్లాక్ అవుతుందని చెప్పను, కానీ రెడ్యూస్ అయ్యేది లైట్ గా అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు గేమర్ అయ్యి ఉంటే కూడా గేమింగ్ కి అప్ టు 50 millisecond లో లాటెన్సీ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక హార్డ్ కోర్ గేమర్ అయితే మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ మనకి పెద్దగా యూస్ అవ్వదని. కానీ క్యాజువల్ గా ఎవరైనా గేమ్ ప్లే చేయాలంటే వాళ్ళకైతే పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు. లెఫ్ట్ ఆ రైట్ ఇయర్ బడ్ ని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు గేమింగ్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. గేమింగ్ మోడ్ లో మనం ప్లే చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్యాజువల్ గా గేమ్ ప్లే చేసే వాళ్ళకైతే పెద్దగా ఇష్యూస్ అయితే ఉండదు. కానీ మీరు ఒక హార్డ్ కోర్ గేమర్ అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తే మనకు అసలు ఆ లాటెన్సీ ఉండదు. ఒక మంచి గేమ్ ప్లే అయితే ఉంటుంది. కానీ స్టిల్ క్యాజువల్ యూసెస్ కి పెద్ద కంప్లైంట్స్ అయితే లేదు. అండ్ కాలింగ్ కి క్వాడ్ మైక్ సపోర్ట్, ఈఎన్సీ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్స్ కి అయితే సూపర్ గా ఉంది. మీకు ఎక్సలెంట్ గా ఉంటుందని నేను చెప్పను. డీసెంట్ అయిన కాల్స్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీకి ఏదైనా కాల్ వస్తుంది, ఇండోర్ కాల్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ ఇది ప్యూర్ కాలింగ్ ఇయర్ బడ్స్ అయితే కాదు. అండ్ ఆడియో విషయానికి వస్తే 10mm టైటానియం డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎస్బీసీ, ఏఏసీ కోడకి అయితే సపోర్ట్ అవుతుంది. డిఫాల్ట్గానే మంచి లౌడ్ అయిన ఇయర్ ఫోన్స్ ఇది. ఇండోర్లో యూస్ చేయాలంటే 50-60% వాల్యూమే వచ్చి మనకి సఫిషియెంట్గా ఉంటుంది. ఒకవేళ హై వాల్యూమ్ మీరు యూస్ చేయాలని అనుకుంటే కూడా 80% వాల్యూమే వచ్చి మనకి సఫిషియెంట్గా ఉంటుంది. 100% వాల్యూమ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి. హైయర్ వాల్యూమ్లో పెద్దగా డిస్టార్షన్ అయితే లేదు. అండ్ ఆడియో విషయానికి వస్తే బేస్ అయితే బాగా బూస్టెడ్గా అయితే ఉంది. బేస్ బూస్టెడ్గా ప్రిఫర్ చేసే ఆడియన్స్ అని కూడా ఫిల్ఫిల్ చేసే ప్రోడక్ట్ అయితే ఇది. అండ్ ఇంకోవైపు వోకల్స్ బాగా క్లియర్గా ఉంది. ఈ ప్రైస్కి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వోకల్స్ కొంచెం బాగానే చేశారు. ఇన్స్ట్రుమెంటల్ సెపరేషన్ కొంచెం డీసెంట్గా అయితే ఉంది. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇన్స్ట్రుమెంటల్ సెపరేషన్
పెద్దగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ కొంచెం డీసెంట్గా బాగానే చేశారు వీళ్ళు. యూనో బడ్స్ అయితే ఓవరాల్ ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్యాటరీ అయితే ఈ ఇయర్ బడ్స్కి ఒక పెద్ద పాజిటివ్. నాయిస్ ఒక ఇన్స్టా సపోర్ట్ అయితే ఉంది. 10 minutes ఛార్జ్ చేస్తే మనకు ఒక 150 minutes ప్లే టైం అయితే క్లెయిమ్ చేస్తారు. కానీ మీరు ఒక 50-60% వాల్యూమ్లో అయితే లిజన్ చేయాలా. 100% వాల్యూమ్ పెట్టుకుంటే మనకు అంత ప్లే టైం అయితే రాదు. కేస్కి 400 mAh బ్యాటరీ అయితే ఉంది. కేస్ ఫుల్ ఛార్జ్ చేసేదానికి అరౌండ్ ఒక 1.5 hours అవ్వచ్చు. బడ్స్ నాకు వచ్చాక వన్స్ ఫుల్ ఛార్జ్ చేసింది, దాని తర్వాత నేను కంప్లీట్గా డ్రైన్ చేసి మళ్ళీ అయితే నేను ఛార్జ్ చేయలేదు. కానీ అలా చేయాలంటే ఈజీగా ఒక 2 weeks అన్న మనం యూజ్ చేయాలా. కానీ ఇయర్ బడ్స్ వచ్చి మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఆఫర్ చేస్తుంది. వన్స్ మీరు ఫుల్ ఛార్జ్ చేసి 80-85%లో లిజన్ చేస్తే ఈజీగా ఒక 4 to 5 hours అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఇండోర్లో మన యూసేజ్ 80% వాల్యూమ్లో అయితే మనం పెద్దగా యూజ్ చేయము. మోస్ట్లీ 50-60% వాల్యూమే మనకి సఫిషియెంట్గా ఉంటుంది. ఆ 50-60% వాల్యూమ్లో యూజ్ చేస్తే మనకి ఈజీగా 7+ hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్లో మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. ఇయర్ బడ్స్ కూడా వచ్చి మనకి ఈజీగా ఒక 1 hour బడ్స్లో పెడితే కూడా ఛార్జ్ అయిపోతుంది. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే రెగ్యులర్గా నాయిస్ ఇయర్ బడ్స్లో మనం చూసే అదే కంట్రోల్సే. లెఫ్ట్ ఇయర్ బడ్, రైట్ ఇయర్ బడ్ని సింగిల్ టైం ట్యాప్ చేస్తే వాల్యూమ్ డిక్రీస్ ఇంక్రీస్ అయితే అవుతుంది. లెఫ్ట్ ఆర్ రైట్ ఇయర్ బడ్ని డబుల్ టైం ట్యాప్ చేసినప్పుడు ప్లే పాస్ అయితే అవుతుంది. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి గేమింగ్ మోడ్ అయితే ఎనబుల్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి లాంగ్ ప్రెస్ చేస్తే మ్యూజిక్ మోడ్ ఎనబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలంటే రైట్ ఇయర్ బడ్ని ట్రిపుల్ టైం ట్యాప్ చేయాలా. లెఫ్ట్ ఇయర్ బడ్ ట్రిపుల్ టైం ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. 4 times ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ అయితే వేకప్ అవుతుంది. ఒకవేళ మీరు కాల్ అటెండ్ చేయాలంటే డబుల్ టైం ఏ బడ్స్ ట్యాప్ చేస్తే కాల్ అయితే అటెండ్ అవుతుంది. కాల్ రిజెక్ట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయాలా. ఫుల్ టచ్ కంట్రోల్స్తోనే వస్తుంది. కంట్రోల్ అయితే ప్రాపర్గా పనిచేస్తుంది. టచ్ ఏరియాలో అయితే ఒక లెదర్ ఫినిష్ లా ఇచ్చారు. ప్రతిసారి టచ్ చేసేటప్పుడు ఒక మంచి ఫీల్ అయితే ఉంది. ఇయర్ బడ్స్ ఒక అవైలబిలిటీ అండ్ ప్రైజింగ్ అని చూసుకుంటే నాయిస్ వెబ్సైట్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచి సేల్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రోడక్టివ్ ప్రైస్గా అయితే 999కి అయితే తీసుకొచ్చారు. ₹1000 లోపల అయితే ఖచ్చితంగా ఒక మంచి బడ్స్ ఇది. అండ్ రెగ్యులర్ ప్రైస్కి అయితే 1399కి అయితే సేల్ చేస్తున్నారు. 1400కి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ 999కి అయితే బాగా వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. ఫైనల్ వర్డిక్ అని చూసుకుంటే బాగా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా అయితే ఉంది. మన కంఫర్ట్లో కాంప్రమైజ్ లేదు. మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆడియో విషయానికి వస్తే బేస్ బూస్టర్గా ప్రిఫర్ చేసే ఆడియన్స్ కూడా ఫిల్ చేస్తుంది. డ్యూయల్ ప్యారింగ్ సపోర్ట్ వచ్చి ఖచ్చితంగా ఒక యాడ్ ఆన్. నాయిస్ నుంచి 999కి అయితే ఒక మంచి కంప్లీట్ ప్యాకేజ్కి అయితే తీసుకొచ్చారు. ఇయర్ బడ్స్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీకు కావాలని అనిపిస్తే చెక్ చేసి చూడండి. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. ఛానల్కి అయితే అది పెద్ద సపోర్ట్గా అయితే ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. అండ్ కరెంట్గా మీరు ఏ TWS యూస్ చేస్తున్నారు, దాని ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు యాజ్ ది టెక్.